ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున స్థానిక సంఘ ప్రియులకు ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. దేవుని యొక్క మహాకృపను బట్టి మరొక ప్రభుదినమందు మనమందరము కలిసి దేవుని వాక్యం వినుటకై ప్రభు ఇచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి ప్రభుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాము. విశేషముగా ఈ లాక్డౌన్ పరిస్థితులను బట్టి మన గృహాలలో ప్రభుదినమందు ప్రభు యొక్క కలవరి ప్రేమను, ఆయన శిలువ మరణాన్ని, పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకొని మీరందరూ మీ గృహాలలో ప్రభును స్తుతించారని విశ్వసిస్తున్నాం. దయతో మరొక సమయంలో దేవుని వాక్యం వినడానికే ప్రభు కృప చూపాడు. మంచి మనసుతో దేవుని వాక్యాన్ని ఆలకించి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు పొందాలని దేవుని పక్షముగా ప్రేమతో తెలియచేస్తున్నాను. మనందరికీ పరిచయమైన లేఖన భాగాలు ఫిలెమోను రాసిన పత్రిక 1వ వచనాన్ని చదువుకుందాం. క్రీస్తు యేసు ఖైదీ అయిన పౌలును, సహోదరుడైన తిమోతియును, మా ప్రియుడును జతపనివాడునైన ఫిలెమోనుకును ప్రార్థన చేద్దాం. దయగలిగిన మా ప్రియ తండ్రి, గొప్ప దేవుడా, మీకు స్తోత్రములు. మరొక ప్రభుదినములో ప్రవేశపెట్టి ఆత్మతో సత్యముతో ఆరాధించుటకై మాకందరికి కృప చూపారు. మరి విశేషంగా నాన్న, 2వ వర్తమానములో మీ దాసుడు అల్పుడు నిలబడి ఉండగా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం. చదవడిన లేఖన భాగాలు దీవించండి. మాకును, మా సహోదరులకును, సోదరీలకును అర్థమయ్యే రీతిగా మీ కృప చూపండి. దేవా, ఈ దాసుని ఖాళీ చేసి మాట్లాడండి. నిలబడిన వాడు నిష్ప్రయోజకుడు, పనికి మాలిన వాడు. మీ దాసుని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం. ఆత్మ సహాయము చేత, సొంత మాటలు కాకుండా లేఖనముల ఆధారము చేత మీరు మాతో మాట్లాడమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. విశ్వసించిన మా జీవితాలకు క్షేమదాయకమైన సందేశం, నమ్మని వారిని మీరు ఆకర్షించి జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయాన్ని మీ దాసుని లేఖనాలు కనికరముల హస్తాలకు అప్పగిస్తూ ఉండగా మీరే మాట్లాడి మహిమ ప్రభావాలు పొందుమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. మంచిది ప్రియులారా, గత ప్రభుదినమందు ఫిలెమోను పత్రికలో 11 మంది భక్తి కలిగిన వారు ఉన్నారని మనము జ్ఞాపకం చేసుకున్నాం. అందులో ఒక సోదరి కూడా ఉన్నట్టు మనం విన్నాం. ప్రత్యేకంగా ఈ ఫిలెమోను పత్రికలో 1 తగ్గింపు, 2 ఘనత, 3 ప్రేమ సిఫారసు, 5 సహకరులుగా చూస్తున్నాం. ప్రత్యేకంగా మనం ఆలోచన చేసినప్పుడు ఫిలెమోను పత్రిక పౌలు గారు రోమా చెరలో ఉండి ఫిలెమోను గారికి ఆత్మచేత నింపబడి రాస్తూ ఉన్నాడు.
ఈ పత్రికలో ఆయన ఒక ఆత్మీయ తండ్రిగా, వృద్ధుడైన దైవజనుడుగా కనబడుతున్నాడు. పోయినసారి మనము పౌలు జీవితములో ఆయన ప్రారంభ జీవితం ఎంత భయంకరమైనదో, ప్రభువు చేత ఆకర్షింపబడి ఆయన దేవుని చేతిలో ఎంతగా తగ్గించుకొని ఆయన జరిగించిన సేవా వివరాలు లేఖన భాగాలలో చూచాం. మరి ఇదే కాలం ప్రియమైన స్నేహితులారా, దైవగ్రంథములో గమనిస్తూ ఉండగా ఇక్కడ తిమోతి కనబడుతున్నాడు. తిమోతిని గురించి పౌలు గారు సహోదరుడైన తిమోతిని రాశాడు. గమనించాలి, పౌలు ఒక వృద్ధుడుగా కనబడుతున్నాడు, ఆత్మీయ తండ్రిగా కనబడుతున్నాడు, లేఖనములలో అనుభవం కలిగిన దాసుడుగా కనబడుతున్నాడు, ఆయన ఒక మంచి ప్రసంగికుడు. అయితే లేఖన భాగాలలో చూస్తుండగా తిమోతిని గురించి దైవ గ్రంథములో స్వార్థ చేత తాను కన్న కుమారుడైనప్పటికీ పౌలు గారు అనేకులను స్వార్థ ద్వారా కన్నాడు. అయితే తిమోతిని గురించి భాగములో సహోదరుడైన తిమోతి అని తెలియచేశాడు. మొదటి వచనములో చూస్తున్నాం. ప్రేమైన స్నేహితులారా, మనం గమనించగా తిమోతి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనములో నా కుమారుడైన తిమోతి అని రాశాడు. నిజముగా తిమోతి చిన్నవాడు పౌలు కంటే. పౌలును వెంబడించిన కాలములో తిమోతి యవనుడు, చిన్నవాడు. కానీ పౌలును గురించి అమూల్యమైనటువంటి ఈ పౌలు గారు తిమోతిని గురించి అమూల్యమైన 4 మాటలు చెప్పాడు. తిమోతి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనములో నా కుమారుడైన తిమోతి అన్నాడు. తిమోతిని కానీ తీతును కానీ ఆయన కుమారుడుగా భావించాడు. ఈ తిమోతి పౌలు యొక్క దృష్టిలో నిజమైన కుమారుడుగా ఉన్నాడు. 6వ అధ్యాయం 11వ వచనములో దైవజనుడా అని పిలిచాడు. 6వ అధ్యాయం 20వ వచనములో ఓ తిమోతి అన్నాడు. పత్రికలోనే 3 విధాలుగా తిమోతిని గురించి పౌలు మాట్లాడుతున్నాడు. అయితే ఫిలోమోను పత్రికలో సహోదరుడా, వీఆర్ ఏ కోవర్కర్స్. మరి దేవుని జతపనివాడుగా ఉన్న మన జీవితాలలో ఇలాగను గౌరవించుకుంటున్నామా? పౌలు కంటే చిన్నవాడు కాని తిమోతి నా కుమారుడా అన్నాడు, నా సహోదరుడా అన్నాడు, దైవజనుడా అన్నాడు. పౌలు యొక్క ప్రత్యేకతను చూడండి. తోటి సేవకులను గౌరవించుటలో, ఆయన యోగ్యులుగా చూచుటలో లేఖన భాగములలో గమనిస్తున్నాం. ప్రత్యేకంగా మనం గమనిస్తే ఈ తిమోతి యొక్క జీవితాన్ని బట్టి, అతని నమ్మకత్వాన్ని బట్టి, అతడు కలిగి ఉన్న యథార్థమైన జీవితాన్ని బట్టి పౌలు తిమోతిని గౌరవిస్తూ ఉన్నాడు. తోటి సేవకులుగా ఉన్న మన జీవితాలలో పౌలు వలె మన తోటి సేవకులను గౌరవించాలి. ఒకవేళ నీ స్వార్థ ద్వారా కని ఉండవచ్చు, ఆత్మ సంబంధమైనటువంటి జీవితములో నీ మూలముగా వాక్యము చేత పెంచబడి ఉన్నప్పటికీ పౌలు మాదిరి జీవితం ఈనాడు నాకు నీకు ఎంతైనా అవసరమై ఉన్నది. చిన్నవారు గౌరవించబడాలంటే
తిమోతి జీవితం ఎంత రమ్యమైనదో గమనించాలి. దైవగ్రంథం మన బైబిల్లో చూడగా తిమోతిని గురించి మనం ఆలోచన చేస్తే 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనములో పౌలు గారు వాస్తవముగా ఆయన భౌతికమైన తండ్రి కాడు. ఎందుకనగా తిమోతి తండ్రి గ్రీసు దేశస్థుడు, అన్యుడని లేఖన భాగాలలో చూస్తున్నాం. అదే ప్రియులారా వినండి, తిమోతి అమ్మమ్మ గారు లోయి, తిమోతి యొక్క తల్లి గారు యునెర్కే. వారు భక్తి కలిగిన దాసురాన్లు. వారి భక్తి జీవితాన్ని బట్టి, వారి ప్రార్థనా జీవితాన్ని బట్టి, వారు కలిగి ఉన్న పవిత్రమైన జీవితాన్ని బట్టి బాల్యకాలంలోనే తిమోతి ఆకర్షింపబడ్డాడు. నిజంగా అమ్మమ్మ గారు, వారి తల్లి గారు లేఖనములు ప్రేమించేవారు. దేవుని వాక్య ప్రకారము జీవిస్తూ ఉన్నటువంటి సోదరులుగా లేఖన భాగాలలో చూస్తున్నాం. ప్రేమైన సహోదరి సోదరుడా, వారి తండ్రి ఒక అన్యుడే కానీ, భక్తి లేనివాడే కానీ, అమ్మమ్మ తల్లి గారి యొక్క ఆత్మీయ ప్రభావము తిమోతిలో చూడగలుగుతున్నాం. నిజముగా లేఖన భాగాలు చూడగా తిమోతి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 15వ వచనములో అతడు బాల్యముల నుండి లేఖనములు ఎరిగినవాడుగా, రక్షణార్థమైన మారు మనసు పొందినవాడుగా లేఖనాలలో గమనిస్తున్నాం. తల్లిదండ్రులారా, ఆ తల్లి ఎంతటి చక్కటి పెంపకము తన కుమారుడిని పెంచింది. ఈనాడు కుటుంబాలలో ఒక భక్తి కలిగిన తల్లిగా, ఒక భక్తి కలిగిన అమ్మమ్మగా, ఒక భక్తి కలిగిన తండ్రిగా నువ్వు ఉన్నావా? ఈనాడు విచారం ఏమిటని గమనిస్తే ఎంతోమంది దైవజనుల పిల్లలను చూస్తున్నాం, సేవకుల పిల్లలను చూస్తున్నాం, నాయకులు, పరిచారకులు, పరిశుద్ధుల పిల్లలను చూస్తున్నాం. అనేక గృహాలలో, సంఘాలలో దేవుని వాక్యానికి పిల్లలు దూరముగా ఉండి లోకములో జీవిస్తూ ఉన్నట్టుగా చూడగలం. అయితే తిమోతి బాల్యకాలములోనే దేవునికి తన హృదయాన్ని ఇచ్చాడు. స్టీవ్ నెస్మిత్ అనే దైవజనుడు తను 5 సంవత్సరాల కాలములోనే, బాల్యకాలములోనే ప్రభుకు తన హృదయాన్నిచ్చి గొప్ప మిషనరీగా దేవుని పనిలో వాడబడ్డాడు. ప్రియ తల్లిదండ్రులారా, తిమోతి యొక్క తల్లి గారు, అమ్మమ్మ గారు బాల్యకాలంలోనే లేఖనాలతో పెంచారు, భక్తిలో పెంచారు, ప్రార్థనలో పెంచారు. ఒక దేవుని సాక్షిగా, ఒక యోధుడుగా తల్లి అమ్మమ్మ జీవితాన్ని బట్టి వారు కలిగి ఉన్న పవిత్రమైన జీవితం తిమోతిని ప్రభావము చేసింది. ఈనాడు తల్లిదండ్రులుగా మన పిల్లలను మనం ఎలాగున పెంచుతున్నాం. ఒక తల్లిగా, తండ్రిగా, ఒక అమ్మమ్మగా, ఒక తాతగా, అవ్వగా నీ పిల్లలను నీవు ఆత్మీయంగా ఎలా పెంచుతున్నావు? ఈనాడు విచారం ఏంటంటే, మంచి ప్రసంగికులుగా కనబడుతున్నారు, మంచి బోధకులుగా కనబడుతున్నారు, చక్కటి ఉపదేశాలు అందిస్తూ ఉన్నారు. చూడడానికి సమాజంలో, సంఘములో భక్తిని ప్రదర్శిస్తూ ఉన్నారు, కానీ వారి వ్యక్తిగత జీవితాలలో, వారి కుటుంబాలలో పిల్లలు రక్షణ లేని అనుభవాన్ని కలిగి ఉన్నారు. తిమోతి పెంపకాన్ని చూడండి. బాల్యకాలంలోనే లేఖనల చేత పెంచబడ్డాడు. బాల్యకాలంలోనే దేవునికి తన హృదయాన్ని ఇచ్చాడు.
బాల్య కాలంలోనే రక్షణ అనుభవాన్ని కలిగి ఉన్నాడు, నిత్యత్వాన్ని సంపాదించుకున్నాడు. దీనికి కారణం తల్లి అమ్మమ్మ జీవితమే తనను కలవరి ప్రేమను ఆకర్షించింది. దైవ గ్రంథమైన బైబిల్లో చూడగా హన్నా జీవితాన్ని బట్టి సమూయేలు యొక్క పెంపకాన్ని చూస్తాం. హన్నా తన కుమారుడైన సమూయేలును బాల్యకాలములోనే ప్రార్థనలో, ఆరాధనలో, లేఖనములలో దేవుని స్వరమును ఆలకించువాడుగా హన్నా తన యొక్క కుమారుని పెంచింది. నిర్గమాకాండము 2వ అధ్యాయం 9వ వచనంలో గమనిస్తే బాల్యకాలములోనే యోకేబేదు తన కుమారుడైన మోషేను వాక్యమైన పాలుతో పెంచింది. హన్నా యొక్క పెంపకాన్ని బట్టి సమూయేలు ఒక దైవజనుడిగా, ప్రధాన యాజకుడుగా, గొప్ప ప్రవక్తగా చేయబడ్డాడు. యాకోబు యొక్క పెంపకమును బట్టి ఇశ్రాయేలు ప్రజలకు ఒక మధ్యవర్తిగా, నాయకుడిగా, దైవజనుడుగా తయారు చేయబడ్డాడు. దైవ గ్రంథములో ఎలిజబెత్, జకరియా, బాప్తిసమిచ్చు యోహాను గారిని వారు ముందుగానే పుట్టబోయే కుమారుని గురించి ఏ సందేశం అయితే విన్నారో, ఈ లోక సంబంధమైన జీవితము కాకుండా బాప్తిసమిచ్చు యోహానును దేవుని కోసమై వాక్యానుసారముగా ఆ తల్లిదండ్రులు పెంచారు. సర్వలోక మానవాళి రక్షణ కోసమై భూమండలానికి వచ్చిన ప్రియ ప్రభును బాహ్య తల్లిదండ్రులుగా ఉన్నటువంటి యేసేపు, మరియను ప్రభు అయిన క్రీస్తును ఎంత చక్కగా పెంచారు. న్యాయాధిపతుల గ్రంథము 13 నుండి 16 అధ్యాయాలు చదివితే సంసోనును కూడా తల్లిదండ్రులు భక్తిలో పెంచారు, దైవ చట్ట ప్రకారము పెంచారు. కానీ తన యవన జీవితంలో సంసోను లోకములోనికి వెళ్ళిపోయి వాక్యాధీనములో ఉండకుండా పాపము చేత ఆకర్షింపబడి తన ప్రత్యేకతను బలాఢ్యుడు, పరాక్రమశాలి, ప్రత్యేకంగా ఉన్నప్పుడు దేవుడు వాడుకున్న దైవజనుడు, న్యాయాధిపతి పాపము చేత ఆకర్షింపబడి తన యవన జీవితాన్ని పాడు చేసుకున్న తల్లిదండ్రులారా, సేవకులారా, నాయకులారా, పరిచారకులారా, అబ్రహామును చూడండి. ఆదికాండం 18వ అధ్యాయములో తన పిల్లలను వాక్యము చేత నీతి న్యాయములు నేర్పించాడు. తన కుమారుడైన ఇస్సాకు విధేయత కలిగి ఉన్నాడు. బాధ్యత కలిగిన తండ్రి యోబు, యోబు గ్రంథం 1వ అధ్యాయములో గమనిస్తే 5వ వచనములో తన పిల్లల నిమిత్తమై అనుదినమును ఆయన బలి అర్పించి ప్రార్థన చేయవాడుగా ఉన్నాడు. తల్లిదండ్రులారా, ఈ లోయను బట్టి, ఇనోకేను బట్టి తిమోతి దేవుని మహిమ కోసమై ఒక బలమైన యోధుడుగా వాడబడుటకై ప్రభు తన మహిమ కోసం వాడుకున్నాడు. ఉదయకాలం దేవుని పిల్లలు గమనించాలి. మన పిల్లలను మనం ఎలాగునో పెంచుతున్నాం. నిజముగా మన పిల్లలను ఆత్మ సంబంధమైనటువంటి జీవితాన్ని వారికి నేర్పుతున్నామా? తిమోతి తన జీవితంలో ఇలాంటి యోగ్యుడిగా బ్రతకడానికి కారణం ఏంటంటే అమ్మమ్మ కలిగి ఉన్న విశ్వాసం, తల్లిగారు కలిగి ఉన్న విశ్వాస జీవితమే. ఒక తల్లిగా, తండ్రిగా నీ ఇంటిలో, నీ పిల్లల మధ్యలో నీ జీవితం ప్రభావం చూపినట్లుగా ఉన్నదా? ప్రత్యేకత కలిగి ఉన్నావా? సహోదరుడా, సోదరి, ఆలోచన చేయాలి.
బయటి ప్రపంచానికి ప్రకటించే బోధకులుగా మాత్రం మిగిలిపోకుండా నా కుటుంబాలలో దేవుడు ప్రేమించి ఇచ్చిన గర్భఫలాలను దేవుని మహిమ కోసమై ఆ భక్తులు పెంచినట్టుగా, ఆ భక్తుల పెంపకము ద్వారా దేవుని మహిమ కోసము తిమోతి వలె వారు వాడబడినట్టుగా మన పిల్లలు కూడా దేవుని పని కోసమై వాడబడాలంటే తిమోతి తల్లిలాగా, అమ్మమ్మలాగా మన పెంపకం ఉండాలి. దైవ గ్రంథమైన బైబిల్లో చూడండి, తిమోతిని గురించి ఆలోచిస్తుండగా, తిమోతి అనగా దేవుని ఘనపరచువాడు, పేరుకు చక్కటి అర్థాన్ని కలిగి ఉన్నాడు. తిమోతి చిన్నవాడే కానీ, యవనుడే కానీ, తన తల్లి అమ్మమ్మ ఎదుట, దైవజన పౌలు ఎదుట తాను నేర్చుకున్న లేఖనాల ప్రకారం దేవుని మహిమ కోసమై పేరుకు తగినట్టుగా తిమోతి జీవించాడు. తిమోతి పేరుకు చక్కటి అర్థం ఉన్నదండి. తిమోతి అనగా దేవుని ఘనపరచువాడు. దైవ గ్రంథమైన బైబిల్లో చూడండి, అపొస్తలుల కార్యాల గ్రంథం 16వ అధ్యాయం మొదటి 3 వచనాలు గమనిస్తే, యవనుడైన తిమోతికి లుస్త్రాలోను, ఇకోనియాలోను, దెర్బేలోను మంచి పేరు ఉన్నది. తనున్న స్థానిక సంఘములో మంచి పేరు కలిగి ఉన్న తిమోతిని చూస్తున్నాం. నిజంగా ఈ లేఖన భాగాలు చూడగా తల్లిదండ్రుల పెంపకాన్ని చూడండి. ఒక సాక్ష్యము కలిగిన కుమారుడుగా, దేవుని ఘనపరిచే కుమారుడుగా, దేవునికి మహిమ తెచ్చే కుమారుడుగా వారి తల్లి అమ్మమ్మ గారు పెంచారు. అవాతాతలుగా, అమ్మ నాన్నలుగా ఉన్న మన జీవితాలలో మన పిల్లలను దేవుని మహిమ కోసమై పెంచుతూ ఉన్నామా ఆలోచన చేయాలి. తిమోతి తన పేరుకు తగినట్టుగా జీవించాడు. ఆయనకు మంచి పేరు ఉన్నదండి. ఆయనకు మంచి సాక్ష్యం ఉన్నట్టుగా దైవ గ్రంథం అనే బైబిల్లో చూస్తున్నాం. మంచి పేరు అనగా సత్ప్రవర్తన గలవాడు. చూశారా? తిమోతి చిన్నవాడే కానీ, యవనస్తుడే కానీ, ఆయన స్థానిక సంఘములో సత్తు ప్రవర్తన గలవాడుగా, పెద్దల మధ్యలో, నాయకుల మధ్యలో, సేవకుల మధ్యలో, పరిశుద్ధుల మధ్యలో తన దేవుని ఎదుట మంచి పేరు కలిగిన తిమోతిని చూస్తున్నాం. ఉదయకాలం యవనుడా, యవనస్తురాలా, మీ స్థానిక సంఘములో నీకు మంచి పేరు ఉందా? నువ్వు రక్షింపబడి ఉన్నావు. దేవుని కుమారుడుగా, కుమార్తెగా నీకు అధికారం ఉన్నది. కొన్ని సంవత్సరాల నుండి స్థానిక సంఘానికి నువ్వు వెళుతూ ఉన్నావు కానీ మీ తండ్రి ఒక దైవజనుడు, మీ తండ్రి ఒక బాధ్యత కలిగిన సంఘ నాయకుడు, మీ తల్లి, మీ కుటుంబీకులు దేవుని పరిచయలో వాడబడుతూ ఉన్నవారు. మరి మీకు మంచి పేరుందా? మంచి సాక్ష్యములు కలిగి ఉన్నారా? తిమోతి స్థానిక సంఘములు మంచి పేరు కలిగి ఉన్నాడు. తిమోతి జీవితాన్ని బట్టి దైవజనులకు ఆనందం, తిమోతి జీవితాన్ని బట్టి తల్లికి, అమ్మమ్మకు ఆనందం, తిమోతి జీవితాన్ని బట్టి పరమందున దేవుడు కూడా ఆయన బ్రతుకును బట్టి, ఆయన జీవితాన్ని బట్టి, ఆయన ప్రవర్తన బట్టి ప్రభు మహిమ పొందుతూ ఉన్నాడు. దేవుని వాక్యంలో గమనించండి, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనములో, దయను సత్యమును ఎన్నడును నిన్ను విడిచి పోనీయకము, వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము. నీ హృదయమును పలక మీద వాటిని రాసుకొనుము. అప్పుడు దేవుని దృష్టి యందును, మానవుల దృష్టి యందును నీవు దయనొందిన మంచివాడవగుదువు.
మంచివాడు అనిపించుకుందాం. తిమోతి తన హృదయ కేంద్రములో దేవుని వాక్యాన్ని ప్రేమించేవాడు. తన హృదయమును దేవుని వాక్యము చేత నింపుకున్నాడు. ఇర్మియా గ్రంథము 15:16లో చూచినట్టుగా యవనుడైన తిమోతి తన హృదయాన్ని దేవుని వాక్యము చేత నింపుకున్నాడు. ఎప్పుడైతే వాక్య స్వరూపిన ప్రభువును నీవు ధరించుకుంటావో, వాక్య స్వరూపిన ప్రభువును కలిగి ఉంటావో, నీ జీవితములో ఒక మంచివాడుగా, ఒక సాక్ష్యము కలిగిన వాడుగా, ఒక భక్తి కలిగిన వాడుగా, ఒక పవిత్రుడుగా, ఒక యథార్థవంతుడుగా, ఒక నమ్మకస్తుడుగా, ఒక ప్రార్థనాపరుడుగా, ఒక బోధకుడుగా, ఒక ఉపదేశకుడుగా తిమోతి వలె ప్రభు నిన్ను వాడుకుంటాడు. అందుకే తిమోతి చిన్నవాడే కానీ పౌలు దైవజనుడా, నా సహోదరుడా అని సంబోధించాడు. ఉదయకాలం మన సత్ప్రవర్తనను బట్టి మంచి పేరు వస్తుంది. దేవుని వాక్యాన్ని ప్రేమించే తిమోతి, దేవుని వాక్యాన్ని ఘనపరిచే తిమోతి. అందుకే తిమోతి అనగా దేవుని ఘనపరచువాడు. వాక్యానికి ప్రథమ స్థానం ఇచ్చిన తిమోతి తన హృదయ కేంద్రములో వాక్యము చేత నింపబడి వాక్యానుసారముగా జీవిస్తూ ఉన్నాడు. అందుకే తిమోతి పెద్దల ఎదుటను, సంఘము ఎదుటను, దేవుని ఎదుటను మంచి పేరు కలిగిన తిమోతి. ఈనాడు చాలామంది యవనులు పాటలు పాడుతున్నారు, మంచిదే. మంచి సందేశకులుగా వర్తమానం అందిస్తున్నారు, మంచిదే. నీ స్థానిక సంఘములో, బయటి సంఘాలలో నీకు మంచి పేరు ఉందా? మన జీవితంలో మంచి పేరు చాలా ప్రాముఖ్యం. సామెతల గ్రంథం 22వ మొదటి వచనములో వెండి కంటే, బంగారము కంటే, గొప్ప ఐశ్వర్యము కంటే దేవుని ఎదుట కోరదగినది మంచి పేరు. తిమోతి జీవితంలో తాను కలిగి ఉన్న భౌతికమైన ఏ వస్తువును బట్టి కానీ మంచి పేరు రాలేదు. వాక్యమును ప్రేమించేవాడుగా, వాక్య స్వరూపిన దేవుని ఘనపరిచేవాడుగా, దేవునిగా పెద్దల ఎదుట సాక్ష్యము కలిగి చెడుతనమును విసర్జించి దేవుని యందు భయభక్తులైన వాడుగా ఉండగా తిమోతి మంచి పేరు పొందాడు. ఆయన దేవుని ఎదుటను, మనుషుల ఎదుటను మంచివాడుగా ఉన్నట్టు లేఖన భాగాలలో మనము గమనిస్తూ ఉన్నాం. ప్రేమైన సహోదరుడా, సోదరి, దైవ గ్రంథమైన బైబిల్లో మనం గమనించగా సామెతల గ్రంథం 15:33 వచనములో ఘనతకు ముందుగా వినయముండును అనగా విధేయత కలిగిన తిమోతి తన దేవుని విధేయతను నేర్చుకున్నాడు. దేవుని ఘనపరచువాడుగా ఉన్నాడు, సత్ప్రవర్తన కలిగిన వాడుగా ఉన్నాడు. విధేయత కలిగిన తిమోతి అని దేవుని వాక్యములో చూస్తున్నాం. ఈనాడు నీ జీవితంలో విధేయత ఉన్నదా? విధేయత అనేది మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది ప్రియులారా. అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు భూలోకములో ఉండగా తండ్రి అయిన దేవుని శరీర దినాలలో ఆయన విధేయత కలిగి ఉన్నట్టు చూస్తాం. సార్వభౌముడైన దేవుడు, సర్వ అధికారము కలిగిన నా ప్రభు, నీ ప్రభు విధేయత. దేవుని యొక్క జీవితాన్ని నేర్చుకున్నాడు, ఆయన తగ్గింపును నేర్చుకున్నాడు, ఆయన విధేయతను నేర్చుకున్నాడు. అందుకే తిమోతి సేవా జీవితములో ఒక మంచి ఆరాధికుడుగా, ఒక మంచి ప్రసంగికుడుగా, తన యవన జీవితములో శరీరేచ్ఛలను సిలువ వేసిన వాడుగా, మాదిరి కలిగిన దైవజనుడుగా యవన సహోదరుని చూస్తున్నాం. కాబట్టి తిమోతి మాదిరి కలిగిన జీవితాన్ని కలిగి ఉన్నాడు.
చిన్నవాడే కానీ యవనుడే కానీ తన తల్లి యొక్క పెంపకాన్ని బట్టి, అమ్మమ్మ పెంపకాన్ని బట్టి ఆయనున్న ప్రతి స్థలములో దేవునికి మహిమ కోసమై వాడబడినట్టుగా యవనుని మనం చూస్తున్నాం. దైవజనుడైనటువంటి ప్రధాన యాజకుడైన ఏలీ పిల్లలున్నారు. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 2వ అధ్యాయం 11-12 వచనాలలో వారు దుర్మార్గులుగా జీవిస్తూ ఉన్నట్టు చూస్తాం. ఈనాడు తల్లిదండ్రులారా, ఆనాడు వారు భక్తి కలిగిన వారే కానీ, ప్రార్థనాపరులే కానీ, ప్రధాన యాజకుడైన ఏలీ పిల్లలు ఆ యెరూషలేము మందిరములో ప్రత్యక్షత లేకుండా షిలోహు మందిరములో వారు చెడిపోయారు. మాదిరి లేని జీవితాన్ని కలిగి ఉన్నారు. వారి సాక్ష్యాన్ని కోల్పోయారు. తిమోతి తాను స్థానిక సంఘములు, బయటి సంఘాలలో పేరుకు తగినట్టుగా దేవుని ఘనపరిచేవాడుగా ఉన్నాడు. ఉదయకాలం దేవుని సేవకులుగా, నాయకులుగా, పరిచారకులుగా, పరిశుద్ధులుగా మన యవన బిడ్డలు దేవుని మహిమ కోసమై జీవిస్తున్నారా? వారు సాక్ష్యం కలిగి జీవిస్తున్నారా? ఆలోచన చేద్దాం. దేవుడు నన్ను నేను ప్రేమించి పిల్లనిచ్చి ఉండగా తిమోతి యొక్క పెంపకం నాడు నీవు నేను కూడా దేవుని కోసమై సత్క్రియలు చేసేవారుగా పెంచాలని చూస్తున్నాం. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 2వ అధ్యాయం 30 వచనములు, నన్ను ఘనపరచువాడు నేను ఘనపరుస్తాను, ఎవరైతే నన్ను తృణీకరిస్తారో వారిని నేను తృణీకరిస్తానని దైవ గ్రంథములో చూస్తున్నాం. తిమోతి తన జీవితంలో దేవుని ఘనపరిచాడు, ఆయన దేవుని హెచ్చించాడు. అందుకే తిమోతి దేవుని చేత ఘనపరచబడ్డాడు. తిమోతిని గురించి దైవ గ్రంథములో అమూల్యమైన లేఖనాలు రాయబడ్డాయి. తిమోతి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనములో చూడగా పౌలు స్టేట్మెంట్, నా కుమారుడా తిమోతి, నీ కన్నీళ్లు నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. తిమోతి ప్రభును సేవించుటలో, ఘనపరచుటలో, లేఖన ప్రకారము జీవించుటలో మాత్రమే కాదు, కన్నీటి అనుభవాన్ని కలిగిన తిమోతి ఆయన విలపించేవాడుగా ఉన్నాడు. తన యవన జీవితంలో ఎంత మాదిరి కలిగిన వాడు ప్రియులారా! నిజముగా పౌలు తనను గూర్చి అభినందిస్తూ ఉన్నాడు. నా కుమారుడా తిమోతి, నీ కన్నీళ్లు నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. కన్నీటి జీవితాన్ని కలిగి ఉన్న తిమోతి ఎంత మంచి సాక్ష్యం! ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్న తిమోతి ఆయన కన్నీరు కార్చేవాడుగా ఉన్నాడు. పౌలు గారు చెప్పారు ఆ పత్రికలోనే, తిమోతి విశ్వాసము నిష్కపటమైన హృదయము కలిగిన వాడు అన్నాడు. యవన కాలంలో ఎంత మంచి సాక్ష్యం! ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19-20 వచనాలలో నిజముగా అతని వంటి వాడు ఎవరునూ లేరు. సంఘాల పట్ల, ఆత్మల పట్ల, సేవా పట్ల, దేవుని కార్యముల కోసమై చింత కలిగిన వాడని పౌలు తన గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఈనాడు మన స్థానిక సంఘాలలో తిమోతి లాంటి యవనస్తులు లేవాలి. ఇలాంటి యవనులు మన దేశానికి, మన సంఘాలకు ఎంతైనా అవసరమై ఉన్నది ప్రియులారా. ఎంత క్రమముగా తిమోతి పెంచబడ్డాడు, లేఖనుల చేత పెంచబడ్డాడు. ఈ అనుభవంతుడికి కారణం తిమోతి అమ్మమ్మ గారు
తిమోతి తల్లి గారి మోకారు అనుభవాన్ని చూచాడు. తల్లిదండ్రులారా, దైవజనులారా, నాయకులారా, సేవకులారా, మన జీవితాలను మన పిల్లలు చూస్తున్నారు. ఉదయం లేచిన వెంటనే మా తండ్రి ఇక్కడ ప్రార్థన చేసుకునేవాడు, మా తల్లి ఇక్కడ ప్రార్థన చేసేది, వారు దైవ గ్రంథాన్ని పఠించేవారని ఈ అనుభవాన్ని బట్టి వారు ఆకర్షింపబడి తిమోతి వలె ప్రభు కార్యాల పట్ల, సంఘాల పట్ల, ఆత్మల పట్ల, సేవ పట్ల, పరిచర్య పట్ల చింత కలిగిన వారుగా మన పిల్లలు ఉండాలి. అంటే ప్రియులారా, దానికి ముందుగా మన మాదిరి జీవితం ఎంతైనా అక్కరై ఉన్నది. తిమోతి యొక్క జీవితంలో ఇంత యోగ్యుడిగా ఉండడానికి అమ్మమ్మ ప్రభావం, తల్లి ప్రభావం, తనకు ముందుగా ఉన్న దైవజన పౌలు ప్రభావం, వాటన్నిటిలో శ్రేష్టమైనది కలవరి ప్రేమ చేత ఆకర్షింపబడి ఆత్మ ఆధీనములో ఉండటం బట్టి తిమోతి ఇంత తీవ్రత కలిగి ఉన్నాడు. శారీరకంగా తిమోతి ఆరోగ్యము లేనివాడే కానీ ఆత్మీయరీతిగా ఆయన సుబోధను కలిగిన వాడు. ఆరోగ్యకరమైనటువంటి బోధలో ఉండి చింతించే తిమోతిగా ఉన్నట్టు లేఖనాల్లో చూస్తున్నాం ఈ చిన్న వర్తమానము ద్వారా. అందుకే పౌలు తిమోతిని గురించి దైవజనుడా, నా సహోదరుడా, ఎంత మంచి సాక్ష్యం. దైవజనుల ఎదుట, దేవుని ఎదుట నీకు సాక్ష్యం ఉన్నదా? నీకు పేరు ఉన్నదా? ఈ ఉదయకాలం మనం పరీక్షించుకుందాం. ఏలీ కుమారులు యవనస్తులే, దుర్మార్గులు. ఏలీ దైవజనుడే, తన పిల్లలు దేవుని నామాన్ని అవమానపరిచారు. వారి దేహాలు పాపము కోసం అప్పగించుకున్నారు. ఈనాడు తిమోతి లాంటి యోధులు లేవాలి. ఇలాంటి వారు దేవునికి ఎంతైనా అక్కరై ఉన్నది ప్రియులారా. ఉదయకాలం తల్లిదండ్రులుగా, సేవకులుగా, నాయకులుగా, లైవ్లో వీక్షిస్తున్న స్నేహితులారా, సహోదరా, సోదరి, మన పిల్లలను కూడా దేవుని కోసమై తయారు చేద్దాం. దేవుని గణపరిచే పిల్లలుగా, సత్ప్రవర్తన కలిగిన వారుగా, ప్రకాశించేవారుగా, వెలుగును అందించేవారుగా తల్లిదండ్రులుగా మన పిల్లలను తయారు చేద్దాం. తిమోతిని గురించి ఈ కృతదాయకమైన సందేశములో మనం ఒకసారి పరీక్షించుకొని అలాంటి జీవితాన్ని కలిగి ప్రభు కొరకై సాగిపోవడం ఎంతైనా క్షేమదాయకం. ఈ కోడికలో యవనుడా, యవనస్తురాలా, రక్షింపబడ్డావా? నీవు మారు మనస్సు పొందావా? నీ పాపములు క్షమించబడ్డాయా? ఇంకా అనుభవానికి లేకపోతే ఇది అనుకూలమైన సమయ, రక్షణ దినం. నీ బాల్య కాలంలోనే, నీ యవన కాలంలోనే ప్రభువు నిన్ను ప్రేమతో పిలుస్తుండగా ప్రభు పాదముల ఎద్దుకు వచ్చి, యేసుక్రీస్తు ప్రభువా నిన్ను పాపినని నీ నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వాసం ఉంచితే ప్రభు నీ పాపాలు క్షమించి నీ ఆత్మకు శాంతి, సమాధానం ఇస్తాడు. ఉచితముగా నీకు రక్షణ ఇస్తాడు. ఈ లోకము నుండి వెడలిపోయినప్పుడు సదాకాలం యుగాయుగములు దేవుని రాజ్యములు ఆనందిస్తావు. ఒకవేళ నువ్వు రక్షింపబడిన యవనుడవైతే, యవనస్తురాలవైతే, మీరు పెద్దలైనా పర్వాలేదు, మిమ్మల్ని మీరు ఒకసారి పరీక్షించుకోండి. తిమోతికున్న సాక్ష్యం మీకున్నదా? తిమోతికున్న విశ్వాసం ఉన్నదా? తిమోతికున్న చింత ఉన్నదా? తిమోతి లేఖనాలను ప్రేమించి అట్టి అనుభవం కలిగి ఉన్నట్టుగా ఈ అనుభవం మీకున్నదా? ఒకసారి మనం పరీక్షించుకొని మన జీవితాలు కూడా తిమోతి వలె దేవుని గణపరిచే వారముగా, సత్ప్రవర్తన కలిగిన వారముగా, దేవుని నామానికి మహిమ తెచ్చే వారముగా తిమోతి పటములో ప్రభువు కనబడ్డాడు.
అనేకులు తిమోతి జీవితంలో క్రీస్తు ప్రభును చూడగలిగారు. మన జీవితాలలో, మనమున్న క్షేత్రాలలో, మనమున్న సంఘాలలో సాక్ష్యము కలిగి, ప్రత్యేకత కలిగి, పవిత్రమైన హృదయాన్ని కలిగి ప్రభువు మహిమ కోసమై సాగిపోవట ఎంతైనా క్షేమదాయకం. దేవుడి చిన్న సందేశాన్ని మన కొరకే దీవించును. ప్రార్థన. దయలిన మా ప్రియ తండ్రి, వందనాలు చెల్లిస్తున్నాము. మరొక ప్రభుదినములో మనం తీసుకుని వచ్చారు. ఆత్మతో సత్యముతో ఆరాధన చేయుటకై కృప చూపారు. లేఖనములు ఆధారము చేసుకొని మీ వాక్యాన్ని బోధించటకై కృప చూపారు. తిమోతిని బాల్యకాలములో ఆయన తల్లిగారు, అమ్మమ్మ గారు పరిశుద్ధ లేఖముల చేత ఆయనను పెంచారు. వారి పవిత్రమైన జీవితం తను ప్రభావం చేసింది. మా కుటుంబాలలో, సంఘాలలో తల్లిదండ్రులుగా మా పిల్లలకు ప్రభావం ఇచ్చేవారముగా మా జీవితాలను చేయండి. మా జీవితాన్ని బట్టి అనేకులకు ఆనందం, మా సాక్ష్యాన్ని బట్టి మా ప్రభు మహిమపరచబడినట్లుగా కృప చూపండి. అందించిన వర్తమానము దీవించండి. మా స్థానిక సంఘాలలో తిమోతి వలె కన్నీరు కార్చేవారు, తిమోతి వలె చింత కలిగి ఉన్నవారు, తిమోతి వలె పెద్దల ఎదుట, తల్లుల ఎదుట, తండ్రుల ఎదుట లోబడేవారిని మా సంఘాలకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ చిన్న సందేశము ద్వారా కొందరైనా ఆకర్షింపబడి రానున్న కాలంలో సంఘాలకు, దేశానికి మంచి ప్రతినిధులుగా, రాయబారులుగా, యోధులుగా, దైవజనులుగా వారి జీవితము ద్వారా అనేకులు ఆకర్షింపబడినట్లుగా సహాయము చేయండి. ఎత్తబడిన వర్తమానము దీవించండి. భారతదేశమును, ప్రపంచ దేశాలను, మా రాష్ట్రమును పాలిస్తున్నటువంటి అధినేతలను జ్ఞాపకం చేసుకుని ప్రభుత్వ యంత్రాంగమును కాపాడండి. ఏ లోటు లేకుండా సహాయము చేయండి. ఉదయకాలం నుండి ఇంతవరకు మీ కృపలు, మీరు చేసిన ప్రతి మేలులకై హృదయపూర్వకమైన వందనములు చెల్లిస్తూ లైవ్ వీక్షించి మీ వాక్యం వింటున్న ప్రియులందరినీ పేరు పేరును మీరు దీవించి ఆధ్యాత్మికంగా, భౌతికంగా వర్ధిల్ల చేయమని, ముందున్న కాలానికి నాటి యువతరం తిమోతి వలె లేచి పనిచేయటకై కృప చూపుమని మీ ఘనమైన నామాన్ని హెచ్చిస్తూ పూజిస్తూ ప్రభు అయిన క్రీస్తు యేసు నామమున ప్రతి ఒక్కరిని దీవించి పంపమని ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.